మన సనాతన ధర్మంలో దేవతలను ఆరాధించడానికి, ప్రకృతిని ప్రేమించడానికి అవినావభావ సంబంధం ఉంది. సృష్టి మూలాలను తెలుసుకునేందుకు మన పురాణాల్లో అనంతమైనటువంటి సమాచారం దాగి ఉంది. సృష్టికి మూలం శక్తి స్వరూపిణి. అమ్మవారిని ఆరాధించేందుకు ఆమెను 10 రూపాల్లో కొలుస్తుంటారు. దేవీ భాగవత పురాణాల్లో మనకి కనిపిస్తుంది. వీటిని దశమహావిద్యలునంటారు. అమ్మవారిని 10 రూపాల్లో ఆరాధించే దశమహావిద్యల గురించి, అలాగే అమ్మవారు దశ రూపాల్లో ఈ లోకాన్ని ఎలా కాపాడుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ రోజు పరమశివుడు పార్వతీదేవితో మాటల్లో మునిగిపోయారు. వారు మాట్లాడే మాటల్లో సృష్టి రహస్యాల గురించి, జీవన సత్యాల గురించి, విశ్వం ఆవిర్భావం గురించి, అనేక శాస్త్ర విజ్ఞానాల గురించి లోతైన చర్చలు నడిచింది. ఇలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సాధారణ చర్చ కాస్త వేడి రాచేసుకుంది. దీంతో పరమశివుడు జరగబోయే పరిణామాన్ని ముందే గ్రహించి కాస్త వెనక్కి తగ్గాడు. పార్వతీదేవి మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వశక్తివంతుడైన పరమశివుణ్ణి అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని పార్వతీదేవి నిర్ణయించుకుంది. శంకరుణ్ణి నిలవరించడానికి ఆమె తనను తాను 10 రూపాల్లో మార్చుకుంది. దశ దిశల్లో తన అవతారాలతో అమ్మవారు కాపలాగా నిలబడింది. నువ్వు ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నించినా నేనక్కడ ఉంటాను అన్నట్లుగా అమ్మవారు విశ్వరూపం చూపించింది. తాను శక్తివంతమైన శక్తి స్వరూపిణి అని నిరూపించుకునేందుకే అమ్మవారు ఈ దశమహావిద్యలను చూపించారు. ఈ 10 శక్తి రూపాలనే మనం దశమహావిద్యలు అని పిలుస్తాం. ఈ దశమహావిద్యల గురించి ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కాళీదేవి. కృష్ణవర్ణంతో ప్రకాశించే కాళీదేవి దశమహావిద్యల్లో మొదటి విద్యగా పిలుస్తారు. నలుపు రంగు చర్మం, పెద్ద కళ్ళు, పుర్రెలతో చేసిన హారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. సృష్టిలో పగళ్లుతో పాటు రాత్రి ఉందని విషయాన్ని మనకు గుర్తు చేయడమే ఈ అమ్మవారి ఉద్దేశం. కాళీదేవి ఉపాసన చాలా క్లిష్టమైనది. కాళీ తంత్రం ద్వారా కాళీ మహావిద్యని ఆరాధిస్తే శత్రునాశనం, దీర్ఘాయుతో పాటు సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దశమహావిద్యలో 2వ మహావిద్య శ్రీ తారాదేవి. అమ్మవారు నీలవర్ణంలో తామర పువ్వు పట్టుకుని దర్శనమిస్తుంది. తారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. అమ్మవారు మనకు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది. మన జీవితం గందరగోళంలో ఉన్నప్పుడు సరైన మార్గాన్ని కనుగొనడంలో తల్లి మనకు సహాయం చేస్తుంది. త్రిపుర సుందరీదేవి అరుణవర్ణంతో ప్రకాశించే దశమహావిద్యల్లో 3వ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. సింహాసనంపై కూర్చుని త్రిపుర సుందరి ఉదయ సూర్యుడి నుంచి మెరిసే నక్షత్రాల వరకు ప్రతి దానిలో అందాన్ని చూడాలని ఆమె మనకు గుర్తు చేస్తుంది. ఈ తల్లిని లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఈ మహావిద్యని ఉపాసించిన వారికి అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, మోక్షం లభిస్తుంది. దశమహావిద్యల్లో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరి. ఉదయించే సూర్యుడిలా కాంతితో ప్రకాశించే ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే వారికి భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చును. భువనేశ్వరీదేవి విశ్వంలోని ప్రతిదానికి తల్లిలాంటిది. భువనేశ్వరి సంహిత ఈ అమ్మవారి గురించి వివరిస్తుంది. ఇక 5వ మహావిద్య చిన్నమస్తాదేవి. తెగిన తలను తానే పట్టుకున్న ఈ ధైర్యదేవత చూసేందుకు చాలా క్రూరంగా అనిపిస్తుంది. జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రాణతోషిణి తంత్ర ద్వారా అమ్మవారి గురించి తెలుసుకోవచ్చు. స్వీయ శిరచ్ఛేదన చేసుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. మహావిద్యలలో ఒక దేవతగా కొలవబడే ఈమెను కోరికల స్వీయ నియంత్రణకు చిహ్నంగా శక్తి స్వరూపిణిగా భావిస్తారు. దశమహావిద్యల్లో వేల సూర్యుల కాంతితో ప్రకాశించే భైరవీదేవి 6వ విద్య. భైరవి తంత్రం ధైర్య సాహసాల గురించి, లోకాల్లో మంచిని ఆమె ఎలా సంరక్షిస్తుంది అనే కథలు చాలా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలు పొందే శక్తి సాధకుడికి కలుగుతుంది. దశమహావిద్యల్లో 7వ విద్య ధూమావతీదేవి. అమ్మవారు దరిద్రం, శనిపీడలను తరిమికొట్టే రూపం. ధూమావతి మనల్ని దృఢంగా ఉండమని చెబుతుంది. ధూమావతి తంత్రం మన జీవితంలో వెలుగు రేఖను కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. అమ్మవారి ఆరాధనతో కష్టాలు, సకల దరిద్రాలు పోయి అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ధూమావతి దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుండి విముక్తి లభిస్తుంది. 8వ విద్య బగళాముఖి. బగళాముఖి అమ్మవారు పసుపు వర్ణంతో ప్రకాశించే మహావిద్య. ఏ తప్పు జరిగినా దాన్ని అడ్డుకునే శక్తి కలిగిన దేదీప్యమానమైన శక్తి స్వరూపిణిగా ఆమెను కొలుస్తారు. ఈమె ఎప్పుడూ అమాయకులను కాపాడుతుంది. బగళాముఖి రహస్యంలో ఆమె ఎలాంటి చెడునైనా తిప్పికొట్టగల శక్తిగా వర్ణించారు.
మరకత వర్ణంతో ప్రకాశించే మాతాంగి వశీకరణ దేవతగా ప్రసిద్ధి పొందింది. ఈమె 9వ మహావిద్య. అమ్మవారు వశీకరణ దేవతగా ప్రాశస్త్యం పొందింది. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్శుద్ధి, సకల రాజ వశీకరణ శక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తుంది. దశమహావిద్యల్లో ఆఖరి విద్య అయిన మహావిద్య సంపదకు ప్రతిరూపమైన కమలాత్మికాదేవి. ఈమె లక్ష్మీదేవిని పోలి ఉంటుంది. అమ్మవారు కమలంపై కూర్చొని అదృష్టం, ఆశీర్వాదాలను సూచిస్తుంది. లక్ష్మీ తంత్రం వంటి గ్రంథాలు అమ్మవారిని సంపదకు మూలంగా వివరిస్తాయి. అమ్మవారిని ఆరాధిస్తే సకల విద్యా సంపదల్ని, పుత్ర పౌత్ర అభివృద్ధిని, సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది. అమ్మవారి ఈ దశ మహావిద్యలు కేవలం ఆరాధనకు మాత్రమే కాదు, అవి 10 జీవిత కాలం పాటు పాఠాలు మనకు నేర్పుతాయి. మనకు మార్గనిర్దేశం చేయటంతో పాటు మన ప్రయాణం సాఫీగా సాగిపోయేలా చేస్తాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.